ఈ రోజు మేము ఒక ఫ్రెండ్ కి బాధ వస్తే ఎలా ఉంటుందని ఒక వీడియో చేసాము. ఆ వీడియోలో చాలా మంది ఈ రోజులలో ఫ్రెండ్స్ కి బాధ వస్తే ఫోన్ చేస్తుంటేనే ఫోన్ చేయగానే రేపు వస్తా మాపు వస్తా అని బిజీగా ఉన్నా అంటారు. కాదురా భయ్, ఇప్పుడు నువ్వు బాధపడకరా, నీకెందుకురా? నేను ఉన్నా కదా, నువ్వు ఉన్నావు రా భయ్, నేను తీసుకున్నా అనుకుంటా. చెప్పురా భయానికి. అరే నేను నాడు అడిగిన రోజు నన్ను అడుగురా, ఆడ మన ఫ్రెండ్ రా, అది అర్థం చేసుకున్నాడు రా. వేరే అయితే ఎప్పుడు ఇస్తారా అన్నది కామాట, ఎప్పుడు ఇస్తారా అని అడిగిండా, కారణం అడిగాడు. అంటే దేనికోసం అడుగుతారు, జలసాల కోసమా లేకుంటే రియల్ గా ప్రాబ్లం ఉందని అడిగాడు. అరే మన అల్లిగాడు ఎందుకో ఫోన్ చేయమన్నాడు, ఏదో ఒకటి టెన్షన్ పెడతాడు, మళ్ళీ ఫోన్ కట్ చేస్తాడు. హలో, ఎడునవరా అలీ, ఎందుకు ఫోన్ చేసినావు? నేను ఇంటికాడ ఉన్నా, మాట్లాడవు చక్కగా, టెన్షన్ గొంతెట్లో వస్తుందిరా. సరే, ఎప్పుడు ఏడున్నావురా? రాయుడికి మన శిశు మందిర్ కాడ ఉన్నా, చెట్టాల కాడ కూకొని ఉన్నారా? నువ్వు ఏడున్నావు రా రాయుడికి, ఇదంతా నీకు ఎందుకు రా? ఇడికి రా, ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తావు, మాట్లాడడానికి ఇది చేస్తావు. రాంగేమన్నా డ్రింక్స్ తీసుకురా, చల్లగా వాటర్ అది థమ్స్అప్ ఏదో తీసుకునిరా, ఇడికి రా. అరే ఏదున్నా కరెక్ట్ మాట్లాడాలరా, ఊకే ఏదో మనసులో పెట్టుకుని మాట చెప్తావు, కడి చేస్తావు. ఏడున్నావు? ఇడికి రా, ఫస్ట్ నువ్వు ఇడికి రా, మనం వచ్చినాక మాట్లాడదాం. రారా భయ్, తర్వాత నువ్వు రా. ఏడున్నావు? ఫస్ట్ ఇడికి రా. మరి రావాలి అడిగి? లేదు నువ్వు ఇడికి రా, రారా నువ్వు ఇడికి రా, చల్లగా ఉన్నది రా. హలో, ఏంటిదమ్మా? ఏంటి చెప్పు. నాకు తెలుసు ఇంట్లో ప్రాబ్లాలు ఏంటివో అన్నీ తెలుసు, నాకు అన్ని సిచ్యువేషన్లు తెలుసు. అన్ని ఆలోచించుకుంటేనే ఏం చేయాలో ఏం అర్థం కాకనే నేను ఆ పనుల మీద తిరుగుతాను. నాకు షెఫీ ఫోన్ చేసిండు, నేను అన్ని కలిసేతాను పోతాను. అది ఏమవుతుందో ఆడ నా పరిస్థితి ముంగడ పెడతా, తర్వాత ఏం చేస్తారో మా ఫ్రెండ్స్, ఏమవుతుందో మరి దానికి ఏం విచారణ చేస్తారో, ఏం చెప్తారో దాన్ని బట్టి ఆ తర్వాత నేను కాల్ చేసి చెప్తా. అర్థమవుతుందా? నన్ను ఇట్లా ఫోన్ చేసి ఊకే నన్ను టెన్షన్ పెట్టకు. తెలుసు కదా నాకు ఇంట్లో ప్రాబ్లంలు, బయట ప్రాబ్లంలు ప్రతి ఒక్కటి తెలుసు కదా. అవన్నీ అనుభవించుకుంటూనే వస్తాను కదా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి నా ప్రాబ్లమ్స్ ముందు పెట్టిన తర్వాత వాళ్ళు ఏం ఉపాయం ఇస్తారు, ఏం సలహా ఇస్తారు, దాన్ని బట్టి నేను కాల్ చేస్తా కదా. ప్లీజ్ కొంచెం దయచేసి ఇప్పుడు నన్ను ఫోన్ చేయకు, నేను వాళ్ళ దగ్గరికి పోతానా, అలా ఏమవుతుందో దాన్ని బట్టి నేను తర్వాత అంతా అయిపోయిన వాళ్ళు నీకు ఫోన్ చేస్తా. నేను కొంచెం బాధలున్నా, టెన్షన్లు ఉన్నా, నా మైండ్ పనిచేస్తలేదు. ఉండు, దయచేసి ఉండు. ఈ థమ్స్అప్ ఏమంటే నీళ్ళు వచ్చినాయి, చల్లటి నీళ్ళే ఉంటాయిరా, ఏదైనా మాట్లాడతలేవు. రా కూకో, ఎందుకురా ఎప్పుడు ఏదో ఆలోచించుకుంటూ ఉంటావు? చెప్పాలి కదా, ఏదైనా ఉంటే మాట్లాడాలి. మేము ఉన్నది ఎందుకు దోస్తులం? ఏమన్నా నేనున్నా, ఆడున్నాడు, మన వాళ్ళు అందరూ ఉన్నారు. రా కూకో, ఏమేమి చెప్పు. రారా, అప్పుడు ఫోన్ చేసినావు, ఇంట్లో ఉన్నా అంటే కడి చేసినావు. అరే రా, ఎందుకు అంతగానో ఇబ్బంది పడతావు? ఏమైంది చెప్పురా. ఏం చెప్పాలరా భయ్, నా బాధలు. ఎందుకురా? ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు. ఏమైంది? బయట బాధలు బాగున్నాయి. పోనీ ఎలాగోలా గెంటిద్దామంటే ఆటో ఖరాబ్ అయి ఉన్నది. నాకు ఏం అర్థం కాని పరిస్థితులు, ఏం దిక్కు దోస్తలేదు. నాకు ఏం అర్థం కాని పరిస్థితులు చెప్తా నేను రా. మన మనసుల బాధ మనం పెట్టుకుంటే మనమే బాధపడతాం. మనది ఒక నలుగురు పంచుకుంటే దానికి తగ్గట్టు ఎవరో ఒకరు, నేను నువ్వు ఇంకోరు మంచిగా చేస్తే మనం ఏ బాధలైనా క్లియర్ చేసుకోవచ్చురా. ఈ కాలంలో నలుగురు కలిస్తే పోయే బాధ ఏది లేదు. అన్ని బాధలు పోతే నలుగురు కలిసి చేస్తే. కానీ నీ మధ్యలో పెట్టుకుంటే ఏమవుతుందిరా? ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు, నేను ఇంట్లో ఉన్నా అంటే కట్ చేసినావు, నేను టెన్షన్ పడ్డా. ఆ ఇంట్లో ఫోన్ మాట్లాడరాదు ఆడల మంగట. అది కాదురా భయ్, నేను ఎన్నోసార్లు నీకు ఫోన్ చేసిన, అప్పట్లో కూడా నా బాధలు చెప్పుకున్నామని. కానీ అది కట్ చేసిన, నీకు గమనించిన కావచ్చు అప్పట్లో కూడా ఏదో చెప్తాం అనుకున్నాడు వీడు, కానీ చెప్పలేదని. ఎందుకంటే మన స్నేహితులలో కూడా అందరం ప్రాబ్లంలోనే ఉన్నారు భయ్. నా ప్రాబ్లం చెప్పి మరీ ఇబ్బంది పెట్టుడు అని అవుతుందని చెప్పి నాకు మొత్తానికి మితి మించిపోయింది, అది మితి మీరిపోయింది. అందుకోసమే వచ్చి చెప్తాను తప్ప నాకు. ఎందుకంటే నువ్వు మంచిగా ఉన్నావు, అరే చాలా మంచిగా బతుకుతున్నావు, నీకు చెప్తే నాకు ఇదైతుంది అన్నట్లేదు. నువ్వు ప్రాబ్లం నిన్ను ఇబ్బంది పెట్టిన అయిపోతాను, బాధపడతాను. చెప్తాను నేను రా, ఎంత ఇబ్బంది ఉన్నా నా ఇంట్లో అన్నానికి లేకుండా అయితే లేదు. పిల్లగాళ్ళకి కానీ మనకు అన్నం పెట్టే అంత స్థాయిలో ఉన్నాం. బయట ప్రాబ్లంలు అంటావా? కామన్ గా ఉంటాయిరా. కానీ ఒక్కరికొకరు సాయం చేసుకుంటే మనం బతుకుడెట్లరా? మన తల్లిదండ్రుల మనకి ఏం పెట్టాలి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిరా చాలు, అదృష్టం. అదృష్టం అదే మన దేవుడు ఇచ్చిన తల్లిదండ్రుల వరం అనుకోవాలి. కానీ ప్రాబ్లం అనేది 10 మంది మనం స్నేహితులను కలిసి చేసుకున్నాం అనుకో, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చిన్నగా అయిపోతుందిరా. నీ దాంట్లో నువ్వు పెట్టుకుని ఎన్ని రోజులు బాధపడతావురా? నేనున్నా, గనిగాడు ఉన్నాడు, మహేష్ ఉన్నాడు, సురేష్ ఉన్నాడు, మహేష్ ఉన్నాడు, మన ఆదిల్ అన్న ఉన్నాడు, వీళ్ళందరూ లేరా? అరే నలుగురిలో ఒకరు ముందుకు రారా? కానీ నీ బాధ నీ దగ్గర పెట్టుకుని నాకు చెప్పాము, అడగంగా ఇన్నిసార్లు అడుగు చెప్తారా? అరే ఫ్రెండ్ అన్నప్పుడు మంచిగా ఉండాలి, చెడుకు ఉండాలిరా. చెడు చేస్తే 2 కొట్టాలి, మంచిగా అన్నప్పుడు వచ్చి జేబులోకి వెళ్ళి ఇట్లా ఎక్కిపోవాలరా. దాని ఫ్రెండ్షిప్ అంటారు. ఏం ఫ్రెండ్షిప్ చెప్తారా నీ మనసులో పెట్టుకుని ఊకే? అరే ఇలా నువ్వు ఇబ్బందులు ఉన్నావురా, రేపు నువ్వు మంచిగా మేము ఇబ్బందులు ఉంటావు కావచ్చు. అప్పుడు నువ్వు ఇట్లా ఇచ్చి పెడతావు మాకు? అలా అని కాదురా, కాకపోతే నాతో అయింది ఏదో నేను చేద్దాం, లాస్ట్ పొజిషన్ వరకు నా సాయశక్తిలో నేను ప్రయత్నిద్దాం. ఎందుకు ఒక
ఫ్రెండ్ ఇబ్బంది పెట్టుడన్న ఆలోచన తప్ప నీకు చెప్పకపోవడం అని కాదు. అందరూ ఇదే ఆలోచించి ఒక ఎవరి దూరం అవుతారు ఫ్రెండ్స్. మన బాధను ముంగట పెడితే ఆడు ఎటువంటి వాడు అయినా కానీ ఫ్రెండ్ అన్నప్పుడు ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేస్తారు. పైసలు కాకుండా అవతల దగ్గర పోయి మాట్లాడైనా లేకుంటే ఏదో ఒకటి మన కోసం ముందుకొస్తారు. కానీ మన దాంట్లో మనం ఎవడెత్తారా అడగండి, అమ్మ అన్నం పెడతలేదు ఈ మధ్య పెడతారా? సరేరా భయ్, ఇప్పుడు ప్రస్తుతానికి నా ప్రాబ్లం ఇది. ఇప్పుడు దీనికోసం ఏం చేద్దామంటావు? ఏంటి నీ ప్రాబ్లం ఇది అంటే? విషయం ఏంటంటే కొంచెం ఇప్పుడు నాకు ఇంట్లో పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ప్లస్ బయట పరిస్థితి, మళ్ళా నేను నా వృత్తి అయితే ఏదో ఉన్నదో నేను చేసుకునే ఆటో రిక్షా ఖరాబ్ అవడం, ఇవన్నిటికి కలిపి నాకు కొంచెం డబ్బులు అవసరం పడతాయి రా భయ్. ఎంత పడతాయిరా? అన్నాలో 10-20 వేల దాకా డబ్బులు అవసరం పడతాయి. అవసరం ఉన్నది డబ్బులు. అది సరేరా, దానికోసం ఏం చేద్దాం? నువ్వు నాకు చెప్పినావు, నేను గన్నుగానికి ఫోన్ చేస్తా. అరే అల్లి, నువ్వు నాకు చెప్పినావు 20,000 అంటే కొంచెం నాకు కూడా ఇబ్బంది. నేను గన్నుగానికి చెప్తా, మన మిగతా ఫ్రెండ్స్ కూడా చెప్తా. గన్నుగాడైతే నా దగ్గర కొన్ని ఉంటాయి కాబట్టి చేస్తాడని నేను అనుకుంటాను. అరే నువ్వు గన్నుగాడు అంటాను, గన్నుగానికి ఏంటంటే కొంచెం వాడు కష్టపడి పైకి వచ్చాడు, పైసలు డబ్బులు ఉన్నాయన్న కొంచెం వానికి రుబాబు ఉంటుంది రా భయ్, కొంచెం పకర్ లెక్క ఉంటుంది వానికి. ఆడు నా విషయంలో సాయం చేస్తాడని నేనైతే అనుకుంటలేను. అదే ఇప్పుడు చెప్తా నేను, అని ఫకర్ ఉన్నదా ఏమున్నదా అది ఉండని. నువ్వు నా దోస్తువి, నీకోసం వాని దగ్గర అవసరం అయితే నేను వాడిని బతిలాడుతున్నా, గడ్డం పట్టుకుంటానా. వాడు ఫకర్ ఏం చూపెట్టడానికి నేను చెప్తా. నువ్వు ఎట్లనో వాడట్లేనే, అందరు పైసలు ఉండవచ్చు, నా దగ్గర లేకపోవచ్చు, కానీ మన బాధానికి చెప్తేనే కదా అర్థమయ్యేది. సరేరా భయ్, నువ్వు అంతగానో అంటాను కాబట్టి ఆడు కూడా ఫ్రెండే, అట్లానే ఏం లేదు, ఆడు కూడా ఫ్రెండే. కానీ అని ఎట్లుంటుందో ఆ తర్వాత నువ్వు నా నీతి బాధలు చెప్పిన తర్వాత ఎట్లుంటుందో నీ మాట బాధ కాకుంటే తర్వాత ఇంకొకరికి ఫస్ట్ అయితే వానికి చేద్దాం. మన ఎంబడి చిన్న నాటుతో తిరిగినోడు, మన బాధ సంతోషాలు ఉన్నాడు. ఫోన్ చెప్తాను అవడానికి. అరే ఆడు బిజీలు ఉంటాడు, పనులు ఉంటారు. మరి ఫ్రెండ్ అన్నా కూడా బిజీలు ఉండని, ఆడు ఏమన్నా ఉండని, మన ఫోన్ ఎత్తుతే ఓకే, లేకుంటే ఆడు ఫ్రెండ్షిప్ ఏం వాల్యూ ఇస్తాడు? సీరియస్ అవుతాడు. ఏమన్నా కానీ మర్యాద కొద్ది కొంచెం ఏమన్నా కానీ ఆడు మన ఫ్రెండ్ అంతే. చేసాడు నా బాధ్యత, నువ్వు నాకు ఎట్లా చేసినావు నేను ఆయనకి ఎట్లా ఎత్తా. నీ బాధ నా బాధ కదా. బస్సులు కారా ఇంకైతే ఎత్తాడు కదా, బిజీలు ఉంటారా? చెప్పిండా? హలో ఏమరా కనుక ఫోన్ చేస్తలేమేమరా? ఏమో బిజీగా ఉంటే బిజినెస్లు ఉంటే అంతేనా రా? పాతలో ఉన్న దోస్తులు అందరూ మర్చిపోడేనా? ఏడున్నారమ్మా? సరేరా, ఉంటే ఉన్నావు కానీ నీతో మాట్లాడేది ఉంది, వస్తావా? అరే ఎప్పుడు నీ పని, నీ ఫ్రెండ్, నీ పనులు అందరినీ ఎంబడి ఉంటారు యారా. మాత్రం కూడా కొంచెం టైం ఇచ్చేయి, తీ కొంచెం. ఇడు ఉన్నారా మా గోదావరి ఒడ్డు కాడ మన శిశు మందిర్ అంటే నేను అల్లిగాడ కూర్చున్నాం. మామూలుగా ఆడాడు స్ప్రైట్ తెచ్చిండు, కాకుండా ఊకున్న సల్లా ఎండపూట. ఇప్పుడు ఏడున్నావురా? నువ్వు రాగలుగుతావా లేదా? రారా, పని ఎప్పుడు ఉండేదే యారా, మేము దొక్కుతావారా? ఇప్పుడు నువ్వు వస్తావా రావా? సరే రా, ఇడికి ఏం ఉన్నారా? 5 నిమిషాలు వస్తా అన్నాడు రా. అరే ఆడు వస్తే మరి కొంచెం జాగ్రత్తగా మాట్లాడరా భయ్. ఆడు ఒక్కడేసారి సీరియస్నెస్ లో వస్తాడు, ఆడు ఫుల్ కోపం మీద ఉంటాడు, బిజీ ఉంటాడు. ఇక నువ్వు ఎట్లా మాట్లాడుతావు ఏమో. సరేరా, నేను మాట్లాడతా. ఆడు కోపం ఉంటాడు, వాడు నిన్నేమంటాడు, నన్నేమంటాడు. ఓకే రా భయ్, నువ్వు సైలెంట్గా ఉండు, నేను అందరూ మాట్లాడతా. ఎవరా మామ ఎప్పుడు చెట్ల కాడ ఉంటుంది మీరు? ఏం చేద్దాంరా? అలా ఎట్టున్నారా? బాగున్నావా? చాలా రోజులు కనబడు. బాగానే ఉన్నారా? చెట్ల పొట్లు ఈజీలు ఏమున్నారా? కష్టపడతానా పని దొరుకుతుంది పని అనేది కాదు. కానీ నన్ను పిలిచిన కారణం ఏంటిదో మామూలుగా బాగా చూడక ఎట్లున్నావు ఏడున్నావు, మరి మాకు ఫోన్లు లేదు ఏం లేదు. ఎవరా కొంచెం పని అర్జెంట్ మామ, కొంచెం పని అర్జెంట్ కాబట్టి పని చేసుకుంటాను. ఓకే సార్, ఎట్లున్నారు మా అమ్మ నాన్న వాళ్ళు? ఎట్లున్నారు? అందరు బాగున్నారు, పనులు నడుస్తున్నాయి. ఏంటి విషయాలు? ఏంటి దోస్తులు? చిన్నప్పటి దోస్తులు కూడా చూడవారా? నెలకు 2 నెలలకు ఒకసారి ఉన్నారు. ఏం బాధలు ఉన్నారు? మంచిగా ఉన్నారా చెడ్డగా ఉన్నారా? అట్లా కాదురా, పనులు బాగున్నాయి కదా, అందుకనే కలుసలేను. పనులు బాగున్నాయి కదా, బరువు బాధ్యతలు ఉన్నాయి కదా, పనులు తొందరగా కావాలి అది ఇది అని చెప్పి వాళ్ళు కూడా టార్చర్ పెడతాంటారు. ఇక ఆడు బిజీలో ఆడున్నాడు. నువ్వు అర్థం చేసుకున్నావు. కలవకపోవడం అనేది దాన్ని కూడా ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ తోటి, అది అన్ని ఉంటాయి. కానీ ఆడు బిజీలో ఆడున్నాడు, దానికి టార్చర్ పెట్టేటోళ్ళు, అని ఫోన్లు, అని పరేషాన్, అది ఆడ బాధలు అప్పుడప్పుడు చెప్తాంటారు కదా. అందుకోసం ఆ లైఫ్ ఆడు కూడా చెప్తారా? ఇప్పటికైనా నీ పెట్టాను పోదాం రా, 5 రోజులు. చిన్నప్పటి దోస్తులు మర్చిపోతారా? మర్చిపోతలేడు ఆడు. ఏంటంటే ఆడు చెప్తాడు కొన్ని అర్జెంట్ పనులు ఉంటాయి కదా, బిజీ పొద్దున పోతాం, సాయంత్రం పనికి వస్తాం. అట్లా పెళ్లి అయిపోయిన తర్వాత బరువు బాధ్యతలు ఎక్కువైపోతాయి, పిల్లలకి చదువు, మళ్ళీ అంతా ఆగమాగం. ఇప్పుడు ఈ రోజులలో ఇంతకుముందు ఉన్నట్టు మనం చిన్నప్పుడు అది చేసినాం, ఇది చేసినాం, రాత్రి 12, 2, 3 వరకు కూడా మేలుకున్నాం. ఇప్పుడు ఉంటాం పరిస్థితి
ఇప్పుడు భార్య వచ్చిన తర్వాత పొజిషన్ వేరే అవుతుంది, పిల్లలు పుట్టిన తర్వాత పొజిషన్ వేరు ఉంటుంది, పొజిషన్ వేరు ఉంటుంది, పిల్లలు పుట్టిన తర్వాత పొజిషన్ వేరు ఉంటుంది. నీకు తెలియదు ఏమున్నదా, మొత్తం ఆగం పరిస్థితి. పొద్దున పనికి పోవాలా, సాయంత్రం ఇంటికి రావాలా, అంత పరిస్థితి ఎట్లా అంటే ఇంట్లో ఉందామన్న టైం దొరుకుతలేదు, అంత బిజీ అయిపోయింది. అంటే బిజీ అంటే ఏదో సంపాదించి కొండలు కడతలేదా, ఏంటంటే పనికి పోవాలా, డబ్బు కావాలా, ఇదే పరిశాన్. అప్పుడు తెల్లారితే తెల్లారితే ఈఎంఐ కట్టుకోవాలా, అప్పులు అవి ఇవి. అప్పులు అంటే ఎంత అప్పులు నాకు ఏమి లేవు, అప్పులు ఎక్కువ ఏమైతే నాకు లేవు. ఏదో నడుస్తుందంటే జీవితం నడుస్తుంది, మంచిగా హ్యాపీగా ఉన్నా, 2 రూపాయలు వెనక వేసుకుంటున్నా, సంతోషంగా ఉన్నా. ఇది జీవితం. పరిస్థితి ఏంటంటే అది చెప్పిన దానికి అర్థమైందంటే ఒకప్పుడు మన చిన్నప్పుడు స్కూల్ డేస్లల్లా స్కూలు హాలిడే ఉంటే ఎంత సంతోషపడుతుంది మనం. ఒకవేళ స్కూల్ రన్నింగ్ ఉన్నది అనుకో, తాతమ్మ చనిపోయాడు, నానమ్మ చనిపోయినా, అబద్ధాలు లేకుంటే జ్వరం వచ్చిందని చెప్పి ఉల్లిగడ్డ పెట్టుకుని అది పెట్టుకుని జ్వరాన్ని రప్పించుకొని మరి స్కూల్ కు డుమ్మ కొట్టుడు. ఇప్పటి పొజిషన్ ఎట్లున్నా అంటే నిజమైన చావు వచ్చినా కూడా పోలేని పరిస్థితులలో ఆ టైంలో కూడా జ్వరంలోకి వెళ్ళి ఫుల్ ఫీవర్లోకి వెళ్ళి లేచి కూడా మనం పనికోవాల్సి వస్తుంది. ఎందుకంటే బరువు బాధ్యత పెరిగింది కదా. కానీ నువ్వు ఫోన్ చేసి నాకు ఒక నచ్చిన విషయం ఏంటంటే ఈ పొజిషన్ లో రాడు అనుకున్నా నేను 100%. నువ్వు ఫోన్ చేసి నువ్వు ఏం మాట్లాడినావో, నువ్వు ఆయనకి ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ స్పాట్ లో ఆడు రారాబాయి రాదు అని నువ్వు ఏం మాట్లాడినావు, నీ వాయిస్ లానికి ఏమర్థమైందో ఆడు ఎమర్జెన్సీగా వచ్చిండు, పని పెట్టి ఎవరికప్ప చెప్పి వచ్చిండో ఏమో తెలియదు, కానీ వచ్చిందంటే అరే వాడు నాకు ఎన్నోసార్లు ఫోన్ చేసాడు, నాకు ఏమనిపించలేదు. కానీ ఈ రోజు మాట్లాడిన మాట వాడి మనసులో ఏదో ఉండి నాకు అనిపించింది అట్లా. అంటే వాడి మనసులో ఏదో ఉన్నట్టు, నాకు ఏదో చెప్దాం అన్నట్టు ఫీలింగ్. అట్లా అదే నేను చిన్నప్పటి నుంచి మీతో నాకు తెలియదారా, చిన్నప్పటి నుంచి మీతో నేను ఉంటాను నాకు తెలియదా. మీ ప్రాబ్లమ్స్ అనేది మీ ఫేస్ లో రీడింగ్ చేంజ్ అయిపోయింది. నేను రాగానే ఎట్లా ఉన్నావు, డల్గా ఉన్నావు. వాడు ఆలోచిస్తున్నాడు, వాడు ఎప్పుడు ఆలోచిస్తున్నాడు నాకు తెలియదా. ఏం జరిగిందిరా చెప్పు, మాట చెప్పు నాకు. ఏంటిరా చెప్పు, ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పు. మనము చిన్నప్పుడు కలిసి తిరిగిన కాబట్టి మన ఇంట్లో ఏం జరిగింది, మన పరిస్థితులు ఏందో నీకైతే అన్ని తెలుసు. అది కాదురా మామ, నీకు ఇలా ఫోన్ చేయడానికి కారణం నా మాటలు తేడా కనబడను, నువ్వు కరెక్ట్ గుర్తుపట్టినావు. ఏంటంటే మన చిన్నప్పుడు మనం ఎట్లా తిన్నాం, మన పరిస్థితులు ఏందో నీకు తెలుసు. ఇలా నువ్వు మాత్రం దూరమే మంచిగా ఉంటాను, కానీ మేము ఇక్కడ ఎంత ఇబ్బందులలో బతుకుతానో నీకు ఎప్పుడు నేను చెప్పలేవు. చెప్పు ఏం జరిగింది చెప్పు. వాడు ఎందుకు బాధపడతాడు, నువ్వేమో వేరే దగ్గర ఉన్నావు, ఏం జరిగింది ఏంటిది ఇప్పుడు. లేదురా మామ, ఇప్పుడు వాడు ఆటో నడుపుకొని బతుకుతాడు. అవును, వాడు చిన్నప్పటి నుంచి ఆటో నడుపుతాడు, 5 సంవత్సరాల నుంచి. ఆటో ఖరాబ్ అయిపోయింది, అలా ఇంట్లో పరిస్థితి బాగాలేవు, వాడు నాకు డబ్బులు కావాలరా అంటే సరే 1000-2000 నేను అనుకున్నా. కానీ వాడు నాకున్న పరిస్థితిలో 20,000 కావాలంటే నాతో కూడా కాదురా, గంటగానికి చేద్దాం. మా పరిస్థితులు చిన్నప్పటి చూసినావు, ఇప్పుడు మేమంటే బాధలలో ఉన్నాం, ఎట్లున్నామో నీకైతే ఇప్పటికీ డిస్టర్బ్ చేయలేదు. వాడు నాకు ఫోన్ చేసి నాకు ఈ పరిస్థితి ఉందిరా అంటే సరే నేను 1000-2000 అనుకున్నా, కానీ వాడు చెప్పింది 20,000 నాతో కూడా కాదు రా మామ. ఇప్పుడు నేను నాకు చెప్పిన గనిగాడు ఉన్నారు రా, మనకు మాట్లాడుకుంటే ఆయనకు ఉన్న పొజిషన్ లో వాడు ఉన్న పరిస్థితిలో మనకు ఇది చేస్తాడు రా అన్నా, కానీ అరే అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదురా, సరే నువ్వు అడగకు నేను అడుగుతా అని చెప్పిన. మనకు 20,000 రూపాయలు కావాలి, వాని పరిస్థితి సెట్ కావాలంటే కొంచెం వాడు వాని బతకాలన్నా 20,000 అప్పుగా ఇచ్చినా మంచిదే, లేకుంటే ఇక్కడ అడిగి ఇచ్చినా మంచిదే, వాడు చేస్తాడు. వాళ్ళు కూడా నేను కూడా ఉన్నా. 20,000 ఇస్తాను, ఏం చేస్తావు పైసలు ఇచ్చేటప్పుడు కారణం పడుతుంది. అయితే ఏం చేస్తా అంటే నాకు ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు, ఇంట్లో కొంచెం సర్దు పెట్టుకుంటా. ఆ తర్వాత నా రెక్కడు కావడం అనేది ఆటో అనేది ఒక 10-12 వేలు లాగేదేమో, అది చేయించుకుంటా. ఇక రోజు ఆటో చేయించుకొని మొత్తం చెప్పురా, మొత్తమే 15,000 ఆటోకి అయితే 4,000 కరెంట్ బిల్లు కడతా అన్నావు. 5 నెలల కరెంట్ బిల్లు ఇప్పుడు మొత్తం ఎంత కావాలి? 20,000 కావాలి. 20,000 అయితే ఆడికి కరెక్ట్ అవుతుంది. 20,000 అయితే ఆడికి కరెక్ట్ అవుతుంది. ఓకే, రేపు మధ్యాహ్నం వరకు సరిపోతుందా? రేపు మధ్యాహ్నం కానీ రేపు సాయంత్రం కానీ సరిపోతుందా? ఓకేనా? ఓకే, కంపల్సరీ రేపు నీకు డబ్బులు నేను అందుబాటు చేస్తాను, మర్చిపోకు. ఏం అనుకోకు. ఇంకో విషయం, నేను తొందరగా వెళ్తానని ఏదో ఒకరు కలుస్తా, మీరు అందరితో నేను బిర్యానీకి వెళ్ళి మంచి ప్రశాంతం తిన్నాను. నేను ఇప్పుడు వెళ్తున్నా, టైం అనుకోకండి. ఎంత తొందరగా ఇట్లా ఏమనుకున్నావు? అరే ఇంకో మాట, అరే ఆడు పోతాడు ఇంకో మాట నాతో ఎప్పుడు వెళ్తే వెళ్ళకుండా ఆయనకి నేను మాట ఇచ్చిన మాట ఏదో ఒక మాట చెప్పురా, నాకు మంచిగా నేను అనుకోలేదు. ఆడు మనకు ఫ్రెండ్ నేను చెప్పిన అడగండి, ఆయన అమ్మ కూడా ఇచ్చిన 20,000 కాదురా భయ్. ఇప్పుడు నువ్వు బాధపడకరా, నీకెందుకురా, నేను ఉన్నా కదా, నువ్వు ఉన్నావురా భయ్, నేను తీసుకున్నా అనుకుంటా. చెప్పురా భయ్ ఆయనకి. అరే నేను నాడు అడిగిన రోజు నన్ను అడుగురా, ఆడు మన ఫ్రెండ్ రా, అది అర్థం చేసుకున్నాడు రా. వేరే అయితే ఎప్పుడు ఇస్తారా అన్నది మాట, ఎప్పుడు ఇస్తారా అని అడిగిండు, కారణం అడిగాడు. అంటే దేనికోసం అడుగుతారు, జలసాల కోసమా లేకుంటే రియల్ గా ప్రాబ్లం ఉందని అడిగాడు. ఆడు కథం 2 ముక్కలలో కదా ఫోన్ చేస్తే రానోడు ఇప్పుడు వచ్చినట్టు నీకు అర్థం కాలే. 50 సార్లు ఫోన్ చేసాడు, మామ ఏం సంగతి బాగున్నావా, 2 మాటలు మాడి పెట్టేస్తాడు. అది అడగూరంగా అనిపోయింది రాడు. అరే ఫ్రెండ్షిప్ అంటే అదేరా, అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా మనం మన అవతలని క్యారెక్టర్, మన ఫ్రెండ్ క్యారెక్టర్, చిన్నప్పుడు చూసిన క్యారెక్టర్ ని కూడా మనం తప్పుగా మన తప్పురా ఆలోచించి మనం తప్పుగా ఆడగాలి. అరే అందరు దోస్తులు కూడా ఇట్లా అనుకుంటారు కదా భయ్, కానీ మంచి దోస్తులు కూడా ఉంటారు అని ఆడు నిరూపించిండ్రా గనుగాడు. చెప్పిన కదా నేను, మంచి దోస్తులు కూడా ఉంటారు అని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, క్రేజీ బాయ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజు మేము ఒక ఫ్రెండ్ కి బాధ వస్తే ఎలా ఉంటుందని ఒక వీడియో చేసాము. ఆ వీడియోలో చాలా మంది ఈ రోజులలో ఫ్రెండ్స్ కి బాధ వస్తే ఫోన్ చేయగానే రేపు వస్తా మాపు వస్తా అని బిజీగా ఉన్నా అంటారు. కానీ చాలా మంది ఫ్రెండ్స్ ఇలా కూడా ఉన్నారు, ఫ్రెండ్ కి బాధ రాగానే వెళ్ళిపోయి
హెల్ప్ చేస్తారు. అవునా కదా, చేస్తుంటారు కదా, ఖచ్చితంగా. ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. అలాగే ఏ ఫ్రెండ్ కి అయినా మీ ఫ్రెండ్ కి చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగి ఒకటే అంటే ప్రతి దానిలో షేర్ చేసుకుని ఉన్న ఫ్రెండ్ కి మర్చిపోవద్దు. ఇది ఫ్రెండ్స్ కి సంబంధించిన వీడియో. మీరు తప్పకుండా మీ ఫ్రెండ్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు అయిన కాడికి హెల్ప్ చేయండి. మీకు కాకుండా అవతల వ్యక్తితోని హెల్ప్ చేసి ఆ ఫ్రెండ్ కి ప్రాణం పోయండి. అప్పుడు ఆ ఫ్రెండ్ కి గౌరవం ఉంటుంది. ఆ ఫ్రెండ్ మన జీవితంలో ఏ విషయం కూడా మర్చిపోడు. ఓకేనా ఫ్రెండ్, మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ కి అస్సలు మర్చిపోవద్దు. ఇది ఫ్రెండ్ వీడియో ఇది.